బ్యాంక్ ఎంప్లాయీస్ పని దినాలను వారానికి 5 రోజులు మార్చాలని డిమాండ్ చేస్తూ డిమాండ్తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆల్ ఇండియా బ్యాంక్ బంద్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బ్యాంక్ ఉద్యోగులంతా ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బాధ్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్థిక సంబంధిత వ్యవస్థలకు వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలుండగా బ్యాంక్ ఉద్యోగులకు మాత్రం 6 రోజులు పని దినాలు ఉన్నాయని వాపోయారు. ఇటీవల తమ ఉద్యోగులు వర్క్ ప్రెషర్ తో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలున్నాయని తెలిపారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్, ఆర్బీఐ, అన్ని రంగాలకు కూడా 5 days వర్కింగ్ ఇచ్చారు ఎక్సెప్ట్ బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్ లోనే అత్యధిక మంది ఉద్యోగులు అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేది బ్యాంక్ లోనే. సో ఇవన్నీ కూడా చేస్తూ మేము మా ఫ్యామిలీకి టైం ని కేటాయించలేకపోతున్నాం. దయచేసి 5 day బ్యాంకింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇటు బ్యాంక్ కి మేము సంతృప్తిగా పనిచేయగలుగుతాం, ఇటు ఫ్యామిలీని కూడా చూసుకోగలుగుతాం. సో వీ డిమాండ్ 5 day బ్యాంకింగ్ లో ఈ స్ట్రైక్ ని కొనసాగించడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఈ డిమాండ్ ని మాకు త్వరలో ఇంప్లిమెంట్ చేయకపోయినా ఇట్లా డిస్కషన్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ చేయడం జరుగుతుంది. అనేక రకమైన ఇన్సూరెన్స్ సెక్టార్కి ఆల్రెడీ 5 రోజుల పరిధిగా ఉన్నాయి. మాతో పోలిస్తే మిగతా రంగాలకి ఒత్తిడి చాలా తక్కువ. మేము రోజు నిత్యం 100 మంది కస్టమర్లతో డీల్ చేస్తుంటాము. బ్యాంకు కేవలం 10 to 4 అనేది కాదు, 10 to 4 కేవలం కస్టమర్స్ మాత్రమే ఉంటుంది. 10 to 8 పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల బ్యాంకు అని ఉంటున్నాం. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు ఎంప్లాయీస్. ఈ ఒత్తిడి భరించలేక దాదాపుగా 500 మంది మా తోటి ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రకాలుగా ఉన్నారు. ప్రతి ప్రోగ్రాము గవర్నమెంట్ పెట్టి ఏదైనా కానీ సంక్షేమ పథకాలు అయినా ఏదైనా కానీ బ్యాంక్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందరికీ ఆధార్ కార్డు లింక్ చేయడం, మొబైల్ నెంబర్ లింక్ చేయడం, ప్రతి పని చాలా పారదర్శకంగా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మేము అమలు చేస్తున్నాం. కస్టమర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, కానీ రిక్రూట్మెంట్ ఆ విధంగా లేదు. ఒకప్పుడు బ్యాంక్ కి చాలా తక్కువ మంది వచ్చారు, కానీ ప్రతి ఒక్కరు బ్యాంక్ సేవను వినియోగించుకుంటున్నారు.